గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్నప్పుడు ఏమన్నా అంటే ఊహ తెలిసిన వయసు నుంచి తెలిసి తెలియని వయసు నుంచి కొంచెం తెలిసే వయసు వస్తుంది. అంటే లైక్ స్కూల్ ఏజ్ 10th వరకు వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక బలమైన అంటే అప్పటికి మీకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఇలాంటివి ఏం తెలియదు. బట్ ఒక ఇంపాక్ట్ఫుల్ సాంగ్ ఒకటి ఉంటుంది మీ లైఫ్లో. అది వినిపించినప్పుడల్లా ఏదో తెలియకుండా అక్కడికి వెళ్ళిపోవాలి, చూడాలి అనే తపన ఉంటుంది లోపల. నేను అంటే యాక్చువల్గా నేను చిన్నప్పుడు కొండవీడి దొంగకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. జీవితమే ఆ పాట అది రోజు రాత్రి ప్లే చేస్తే నేను పడుకునేవాను కాదు. ఇండిపెండెంట్ హౌస్లో ఉండేవాళ్ళం అనమాట. పక్కన ఒక ఆవిడ వచ్చి రాత్రి 11 గంటలకు ఆ పాట ఎందుకంటే రోజు ప్లే అవుతుంది అని, ఇటు పడుకోవట్లేదు ఆ పాట ప్లే చేయకపోతే అని. సో ఒక జర్మన్ షెపర్డ్ కూడా ఉండేది, టైగర్ అని. ఆ లిటరల్గా టైగర్ లాగా ఉండేది అనమాట, చాలా హ్యూజ్గా ఉండేది. సో నేను సేమ్ అదే గెటప్ లాగా హ్యాట్ పెట్టుకొని ఇక్కడ ఇలా తువ్వాలు కట్టేసుకొని మా టైగర్ మీద ఎక్కి కమాన్ టైగర్ అంటే నన్ను పట్టుకెళ్ళి పెంచప్పుడు. సో తెలియకుండా చాలా ఇంపాక్ట్స్ ఇలాంటివి అయ్యాయి. యా, సో లాట్ ఆఫ్ మూవీస్ యాక్చువల్గా. సరే, ఇప్పుడు ఆ పాత తరం మ్యూజిక్కి ఇప్పుడు తరం మ్యూజిక్ అంటే ఇప్పుడు తరం మ్యూజిక్ మీద ఎక్కువ ఉన్న వినేది ఏంటంటే టెక్నాలజీ బాగా ఇన్వాల్వ్ అయిపోయింది ఇప్పుడు మ్యూజిక్లో. అప్పుడు మ్యూజిక్లో టెక్నాలజీ కాదు, కొన్ని ప్రయోగాలు చేసేవారు. అంటే ఏదో పాట కిందానండి నేను, కాటుకా కళ్ళతో ఆ పాటకి ఎక్కడో ఉండి ఊపిరి ఆడని ఒక రూమ్లో పెట్టి స్పేస్లో పెట్టి పాడించారు ఆ వాయిస్ రావడానికి బాలుగారితో అని చెప్పి. ఇలాంటి ప్రయోగాలు అన్నీ ఉండేవి. అప్పుడు మీరు ఈ జనరేషన్లో కూడా ఇప్పుడు కూడా లిరిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారా? 100%. మీరు నా పాటలు ఏమైనా లిరిక్స్ కంపల్సరీ వినిపిస్తాయి, అదైతే తప్పకుండా అంటే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే లిరిక్ లేనిదే సాంగ్ లేదు. ఎంత బాగా కంపోజ్ చేసినా ఎంత బాగా పాడినా కూడా లిరిక్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. వీ కనెక్ట్ దట్ వే. నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చే ముందు రాక్ మ్యూజిక్ ఎక్కువ ఇంగ్లీష్ మ్యూజిక్ చేశాను. అది ఏంటంటే యాక్చువల్గా మేము ఇయర్ స్ట్రెయిన్ చేసుకునే వాళ్ళం వినిపించడం, దాని ఫార్మాట్ అది అలాగా స్పష్టంగా వినిపిస్తే దాంట్లో కిక్ ఉండదు. సో దాంట్లో ఏంటంటే కొంచెం తక్కువ పెడితే అంటే మేము మిక్స్ చేసినప్పుడు కూడా అలా ఉండదు. కానీ ఇక్కడ టాలీవుడ్ మ్యూజిక్లోని 100% లిరిక్ వినిపించాలి. లిరిక్ వినిపించకపోతే అంతే అక్షింతలే ఇంకా. సో మీరు నా పాటలు ఏం తీసుకున్నా 100% లిరిక్ వినిపిస్తుంది. ఎస్. ఇప్పుడు మీరు టెక్నాలజీలో బాగా దిట్ట, అంటే మీరు భలే యూజ్ చేస్తారు అన్ని టెక్నాలజీ యూజ్, బికాజ్ బీజిఎం అదిరిపోద్ది కాబట్టి అన్ని మిక్స్ చేయడం అనేది. ఇంతకుముందు ఒకే ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ వినిపించేది, ఇప్పుడు ఒక 100 ఇన్స్ట్రుమెంట్స్ ఒకే ట్యూన్లో వినిపించేస్తూ ఉంటాయి. మనం డీకోడ్ చేయడం కూడా కష్టం. మేబీ ఏఐకి సాధ్యం అవుతుంది కానీ మనుషులకి సాధ్యం కాదు. సో ఇంత దిట్ట అయినప్పుడు ఇప్పటికీ కూడా ఏదైనా ఒక ఓల్డ్ సాంగ్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే సాంగ్ ఉందా, ఎలా కొట్టాడు దీనికి ఆ రోజుల్లో మ్యూజిక్ అని చెప్పి? 100% చాలా సాంగ్స్ ఉన్నాయి, ఒకటంటూ చెప్పడానికి లేదు. లైక్ అంటే కుర్రాళ్ళు పాట ఉంది, అలా బోల్డ్ పాటలు ఉన్నాయి. అంటే అది ఇప్పటికీ ఇన్స్టెంట్ హై, యూనో ఆ ప్యాటర్న్స్ అవన్నీ. ఇప్పుడు అవే కళ్ళు అసలు మెంటల్ మ్యూజిక్ అసలు, లైక్ చాలా మూవీస్ ఉన్నాయి అలాగా. అది ఇంకా నేను ట్రిప్ అవుతూ ఉంటాను. ఇప్పుడు రివ్యూస్ చూసుకుంటే మీకు బేసికల్లీ రివ్యూస్లో మ్యూజిక్ని కూడా ఒక మంచి కాలం, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. మ్యూజిక్ కూడా చాలా ఎలివేట్ చేస్తుంటారు. అన్ని సినిమాలకి దక్కదు కానీ కొన్ని సినిమాలకి పక్కకు దక్కుతారు. బేసిక్గా మీ మ్యూజిక్కి కొన్ని రివ్యూవర్స్ ఏం రాస్తున్నారంటే, ఏం తాగి కొట్టాడో అదిరిపోయింది, రెగ్యులర్గా ఏం తాగి కొట్టాడో కానీ అదిరిపోయింది, చింపి చంపేశాడు, ఇలాంటి మాటలు వస్తూ ఉన్నాయి కదా, విన్నారా మీరు? తాగి కొట్టారు ఎప్పుడైనా? అంటే బేసిక్లీ నాకు మామూలుగానే చాలా హై ఉండడం ఇష్టం మ్యూజిక్లోనే. ఒక కిక్ తోటే మొదలు పెట్టాలి ఎప్పుడు. డల్గా ఇప్పుడు ఈ రీల్ వచ్చింది ఇప్పుడు ఇలా మ్యూజిక్ కొట్టాలి అని చెప్పి అసలు మైండ్ సెట్ ఉండదు. అది సినిమా పట్టి కూడా ఎనర్జీ మారిపోద్ది. సో ఆ ఎనర్జీ ఎప్పుడు ఎనర్జీస్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్, వైబ్రేషన్స్ ఎస్పెషలీ మ్యూజిషియన్స్కి. సో స్టూడియో ముందు నువ్వు ఎలాగైనా ఉండు, ఏం పర్లేదు, స్టూడియో ఎంటర్ అయిన తర్వాత మారిపోవాలి, ఎప్పుడు ఎనర్జీతో ఉండాలి. లేదంటే దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ మేకింగ్ మ్యూజిక్. అది ఓకే. అంటే మీరు ఒక్కొక్కసారి లోలో ఉన్న కేసెస్ కూడా ఉంటాయి కదా స్టూడియోలో? 100%. మరి బూస్టప్ చేసుకోవడానికి ఏం చేస్తారు స్టార్టింగ్? వర్క్కి వచ్చిన తర్వాత మర్చిపోవడం అంతే, ఇంకేం లేదు. మా ఫాదర్ది లైక్ మేజర్ టైంలో అయినప్పుడు లాస్ట్ టైం 11th డే పూజ అయిన తర్వాత పెరటి ఇక్కడ ట్రైలర్ మిక్స్ చేయాలంటే వచ్చాను చచ్చినట్టు, అదే ఎనర్జీతో చేశాను. అది 11th డే పూజ అయిన తర్వాత కార్ వేసుకొని వచ్చాను ఇక్కడికి. అది మేజర్ పాన్ ఇండియన్ ఫిల్మ్. సో నేషనల్ హీరో గురించి అంత టెన్షన్ ఉంటుంది, దాన్ని మీ మిక్సింగ్ అంతా తప్పదు, మర్చిపోతుంది. అలా చేస్తే కానీ మనం ఎవరిని ఎంటర్టైన్ చేయలేం, అది బాధ.
అంటే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కిస్ అయినప్పటికీ మాకు తెలిసి బ్రేక్ త్రూ క్షణం నుంచి క్షణం క్షణం అందరికీ బ్రేక్ వచ్చింది, శేష్కి నాకు అందరికీ వచ్చింది. సో రవికాంత్ పెరుపు అది టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ అది. అక్కడ అర్థమైంది అంటే బడ్జెట్స్ ఉన్నా లేకపోయినా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ట్వీక్ చేయాలి, ఉన్న దాంట్లో ఎలా హౌ కెన్ వి మేక్ ఇట్ సౌండ్ ఇంటర్నేషనల్ డిఫరెంట్గా టెక్నికల్గా, ఇదంతా ఆ మూవీతో అర్థమైపోయింది. జనరల్లీ మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడు చెప్పితే డ్రమ్స్ ఒకటి, ఆ కీబోర్డ్ ఒకటి, గిటార్ ఫస్ట్ గిటార్. మీరు కాలేజ్ టైంలోనే గిటార్ ప్లే చేసి పాటలు పాడేవారంటే కదా. ప్రపోజ్ చేయాలంటే ఏం పాట పాడేవారు సార్ అప్పుడు? ఇంప్రెస్ చేయాలంటే ఎవరినైనా? నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు యాక్చువల్గా. లక్కీగా ఆ అవసరం పడలేదు, నేను ఎవరిని ఇంప్రెస్ చేయలేదు. పాడినా ఇంప్రెస్ అయిపోయారేమో. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయలేదు. అంటే ఇప్పుడు గిటార్ లేదు కానీ గిటార్ ఉంటుంటే అడిగేవాళ్ళం ఏ పాట బాగా పాడారో ఇప్పుడు పాడమనే వాళ్ళం. కానీ ఆ టైంలో అంటే ఇంగ్లీష్ పాటలు ఎక్కువ ఉండేవి బాగా. యా ఇంకా తెలుగు కూడా, బట్ ఇంగ్లీష్ పాటలు ఎక్కువ ఉంటాయి. బట్ ఇప్పటి వరకు మేము శ్రీచరణ్ పాకాల గారిలో ఎంత విభత్సమైన బీజిఎం ఇచ్చినప్పటికీ మేము సాఫ్ట్ వర్షన్ లాగే చూసాం. బట్ మొన్న స్టేజ్ మీద పాడారు కదా గజపతి థీమ్, కొంచెం మార్పు కనిపించింది మాకు, ట్రాన్స్ఫర్మేషన్ ఎవల్యూషన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. లేదు యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి చాలా అంటే అలాంటి పాటలు అవన్నీ పాడాను. యా అంటే రాక్ మ్యూజిక్లో ఎంతో చాలా హెవీగా వెళ్తుంది వాయిస్. సో ఫస్ట్ టైం పాడాను కాబట్టి ముందు నుంచి అంటే ఇక్కడ నుంచి మీ నుంచి ఎక్స్పెక్ట్ అంటే మీరు కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు కదా బేసికల్లీ, ఎక్కువగా స్టేజ్ మీదకి వచ్చి పాటలు పాడి ఇలాంటి ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఇప్పుడు నుంచి ఏమన్నా ఇక్కడ నుంచి మ్యూజికల్ నైట్స్, మీరు కొంచెం కన్సర్ట్స్ ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100%. నేను మొన్న యూఎస్కి కూడా 1 month టూర్కి వెళ్ళాను. ఓకే, ఐ హ్యాడ్ 1 month టూర్. యాక్చువల్గా చాలా షోస్ చేశాను. మనకి ఇక్కడ హైదరాబాద్ ఈ లోకల్లో చేయలేదు, లోకల్లో చేయలేదు ఎక్కువ ఆల్మోస్ట్. కానీ వైజాగ్లో ఉన్నప్పుడు అక్కడ లైక్ ఆల్ ఓవర్ చేశాను. 1000 పర్ఫార్మెన్సెస్ షోస్ చేశాను. సో లైఫ్ సీన్ నుంచి వచ్చిన నేను. సో ఐ లైక్ టు బీ మోర్ ఆఫ్ అ పర్ఫార్మర్ యాక్చువల్గా. గిటార్ స్టేజ్ మీద ఇట్స్ అ డిఫరెంట్ వైబ్ ఆల్ టుగెదర్. బేసికల్లీ ఇప్పుడు ఇంత మంచి కంపోజర్ అయ్యి ఉండి మీరు మంచి అద్భుతమైన మీరు చేసిన ప్రతి దగ్గర ఎవరో ఎప్పుడు వంక పెట్టడం నేను చూడలేదు, మ్యూజిక్ బాగాలేదు అనే కంప్లైంట్ నేను ఇప్పుడు వచ్చి వినలేదు. మరి ఇలాంటప్పుడు ఎందుకు కొంచెం పెద్ద పెద్ద సినిమాలు మేజర్ ఓకే అడివిశేష్ గారు మీతో కొలాబరేట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కొలాబరేట్ అవుతున్నారు. విజయ్ గారు విషయంలో కూడా సేమ్, థర్డ్ సినిమా కదా కొలాబరేట్ అవుతున్నారు. బట్ ఎందుకు కొన్ని ఐ మీన్ పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, అలాంటి కమర్షియల్ సినిమాస్ అన్ని మీ వైపు ఎందుకు చూడలేదు ఇప్పటిదాకా? వాళ్ళని అడగాలి. అంటే మీకు ఒక అవగాహన ఉంటుంది కదా. నాకు తెలియదు, నా సైడ్ నుంచి మేము ఏమైనా తప్పు ఉండుంటే మేబీ నేను వెళ్ళి అప్రోచ్ అవ్వలేదేమో. కానీ ఐ డిడ్ అప్రోచ్ అ కపుల్ ఆఫ్ టైమ్స్. మేబీ నా సైడ్ నుంచి అదొకటే ఫాల్ట్ ఉండాలి. నాకు ఆల్వేస్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ కమర్షియల్ ఫిల్మ్స్, బిగ్గర్ బడ్జెట్ ఫిల్మ్స్ అండ్ లైక్ స్టార్ హీరోస్. నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్. మరి నా వైపు ఎందుకు రాలేదంటే నిజంగా నాకు తెలియదు. అంటే మీరు అప్రోచ్ అయిన డేస్ ఇప్పుడు డేస్ చూసుకుంటే ఎలాగో ఎవల్యూషన్ ఉంటుంది, మీది కూడా కొంచెం ఎవాల్వ్ అయిన థింగ్ ఉంటుంది, ఇప్పుడు ఎలివేట్ అయిన థింగ్ ఉంటుంది, ఇప్పుడు ఆరా క్రియేట్ అయింది. చూసినప్పుడు శ్రీచరణ్ పాకాల ఓకే అన్నప్పుడు ఒక స్మైల్ వస్తుంది. ఒకప్పుడు మేబీ ఎవరు అని అడిగిన రోజులు కూడా ఉండొచ్చు తెలియక. నేనే చాలా లో ప్రొఫైల్లో ఉండేవాడిని. సో మళ్ళీ ఫ్రెష్ గా రీస్టార్ట్ చేసే ఉద్దేశం ఏం లేదా? మళ్ళీ అప్రోచ్ అవుదాం. 100% అప్రోచ్ అవుతుంది. అది మేబీ అదే చెప్తున్నాను కదా, అది నా సైడ్ నుంచి ఫాల్ట్ అది అయి ఉండొచ్చు. సో I want to go and approach everyone and at least show them my work again. Not that they don't know, కానీ ఒకసారి అంటే ఫిజికల్ ప్రెసెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మేబీ అది నా తప్పు అయి ఉండాలి, యూనో మిస్ చేసి ఉంటుంది. అందుకే నేను యూనో ఆ నెక్స్ట్ లీగ్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదేమో. బట్ ఐఎమ్ షూర్ ఐ విల్ ఎంటర్ అండ్ ఐఎమ్ షూర్ ఐ విల్ గో మీట్ పీపుల్. ఎందుకంటే ఎప్పుడు క్వాలిటీ వైజ్ కానీ వర్క్ ఎథిక్ వైజ్ కానీ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు నాతో. అందుకే నాకు రిపీట్ డైరెక్టర్స్ ఉన్నారు, రిపీట్ హీరోస్ ఉన్నారు. నెక్స్ట్ లీగ్ అనేది యూనో మరి ఎందుకు కన్సిడర్ చేయలేదో నాకు తెలీదు. అట్లీస్ట్ నా సైడ్ నుంచి ఏమైనా ఎర్రర్స్ ఉంటే నేను రెక్టిఫై చేసుకుందామని. సో మీరు స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఎలాగా అయితే హైప్ క్రియేట్ చేసుకోలేదు, మీ వర్క్ మాస్టర్ పీస్, బట్ హైప్ క్రియేట్ చేసుకోలేదు, బయట బజ్ క్రియేట్ చేసుకోలేదు కావాలని. సో మీలాంటి పర్సనాలిటీని ఎవరన్నా ఇప్పుడు గుర్తు పెట్టుకోగలరా? ఆ రోజుల్లో అద్భుతమైన మ్యూజిక్ ఉండేది బట్ ఎవరికి ఆ పేరు పెద్దగా తెలియదు ఇలాంటిది. నా కజినే ఉన్నాడు, నా గిటార్ గురువే. తను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు. 25 years మ్యూజిక్ కలెక్షన్ కూడా నాకు ఇచ్చాడు. అఫ్కోర్స్ నేను చదవలేను, నాకు అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్, చదవలేను, అంత విజువల్ హై ఇష్టం. సో తను ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు నేను ఎలాగో దీంట్లోకి దూరలేదు, నువ్వు దూరుతున్నావు, ఇదంతా నీకే మెటీరియల్ 25 years కలెక్షన్ నాకు ఇచ్చాడు. ఇచ్చి వెళ్ళిపోయాడు. హీ స్టిల్ లెర్న్స్.